మరి మన ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ చీఫ్ ఏ ప్రకటనలు చేస్తున్నాడో, ద్విజాతీయ సిద్ధాంతం అని, 2 నేషన్ థియరీ అని, హిందువులు వేరు ముస్లింలు వేరు, మన సంస్కృతి వేరు ఆ సంస్కృతి వేరని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రకంగా ఆ దాడికి పూనుకొని పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు అలజడి సృష్టించాలా, కాశ్మీర్లో మరి మతం పేరు మీద కలహాలు సృష్టించాలా, భారత యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాల కుట్రలను మరి భారత ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా వారు ఏ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారో దాదాపు 21 సెంటర్లు గుర్తిస్తే 21 సెంటర్లో 9 సెంటర్లనే టార్గెట్గా చేసుకుంది. సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా, ఇది యుద్ధం కాదు, మిలిటరీ మీద కూడా దాడి జరపకుండా మొత్తం ప్రపంచానికే మరి గుదిబండగా మారినటువంటి ఉగ్రవాదులను హతం చేసినటువంటి కార్యక్రమం అని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాం, ఆ లక్ష్యాన్ని ఛేదించాం.